ఈరోజు మా అన్నయ్య గారు వరయూరు రామానుజసూరి గారి వారు చిరస్మరణీయులు, నాటకానికి ఒక మూల స్తంభం వంటి వారు. అటువంటి ఆయన పుత్రుడైనటువంటి మా సోదరుడు మా నరసయ్య గారు ఈరోజు వాళ్ళ అమ్మగారిని స్మరించుకుంటూ మన గ్రామంలో ఇటువంటి కళాత్మకమైనటువంటి పౌరాణిక పద్య నాటకాన్ని మన ముందు ప్రదర్శించడం మన అదృష్టం. ఎందుకంటే పౌరాణిక నాటకం తెలుగు భాషకే సొంతం. ప్రపంచ దేశాలు కూడా మన తెలుగు నాటకానికి అపూర్వమైన గౌరవాన్ని ఇస్తున్నాయి. ఇటువంటి గొప్ప పద్య కళాకారులు ఎక్కడైతే ఆదరించబడతారో అక్కడ సిరి సంపదలు వర్ధిల్లుతాయని మనకు వేదాలు చెప్తున్నాయి. ఇవాళ మా తమ్ముడు నాగేశ్వరరావు, మా సోదరులు గొప్ప హార్వెస్టు మా సలీం బాబు గారు, మాకు ముందు సహకారం వెంకటేశ్వర గారు చాలా చక్కని హార్వెస్ట్ వారు, అలాగే మా సోదరుడు తమ్ముడు డోలకు మంచి సౌండ్ సిస్టమ్ ఏర్పాటు చేసినటువంటి మా రెడ్డిగూడెం సోదరుడికి అందరికీ ఇందరి సమక్షంలో ఈరోజు ఈ గొప్ప ఉత్సవాన్ని జరుపుకోవడం మన అదృష్టంగా భావించి మన తమ్ముడు నరసయ్య గారి పిలిచినప్పుడు తమ్ముడు ఒకసారి వేది మీద రమ్మని నేను కూడా మనపూర్వక అది ఆశీర్వదిస్తున్నాను. నాగేశ్వర గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ఈ నాటకంలోనే శ్రీకృష్ణ పాత్ర గారి ప్రముఖ హార్మోనిస్టు, ఎంతో మందికి విద్య నేర్పినటువంటి సలీబాబు గారిని ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుతున్నాము. వారికి పల్లిపల్లి అంజిరెడ్డి గారు, అలాగే మన పోలరాజు గారు, పిల్లిపోయిన శ్రీనివాసరావు గారు వీరు శాల్వాలతో సత్కరిస్తారు. తిరుపతి పోలీసు రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గోపి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గోపి గారు రావాలి. శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అలాగే పిల్లిపోయిన శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా మా అమ్మా నాన్నగారి చిత్రపటాన్ని సమర్పించవలసిందిగా కోరుతున్నాము. అట్లానే ఉపనాశ్రా కూడా రావాలా ఎక్కడున్నా కానీ. అర్జున పాత్ర గారి సమతా నాటక గురుకులంలో విద్య నేర్చుకున్నటువంటి ఒట్టిపాటి నాగేశ్వరరావు గారిని కూడా ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాము. మా నాన్నగారికి ప్రియ శిష్యులు సలీబాబు గారు హార్మోనిస్ట్ గారు, ప్రియమైన హార్మోనిస్ట్ గారు, అలాగే మా గురుకులానికి ప్రియ శిష్యుడు కొట్టిపాటి నాగేశ్వరరావు గారు ఈరోజు ఇక్కడ అయ్యా నా అమ్మ కార్యక్రమం నాటకం ఆడాలంటే అలాగనే తప్పకుండా ఆసనాలు వచ్చారు. ఏమీ ఆశించకుండా ఆడారు ఈ కార్యక్రమాన్ని. మరొకసారి వారికి పెద్దల చేతుల మీదుగా శాల్వాతో సత్కారము. సీనియర్ నటులు పల్లిపల్లి అంజిరెడ్డి గారి చేతుల మీదుగా మెమోంటో ప్రదానము. అలాగే పిల్లిపోయిన శ్రీనివాసరావు గారిని కూడా వేదికను ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాము. ఉప్పలపాటితోటి
నాకు కళారంగంతో ఈ ఉప్పలపాడుతో ఎంతో అవినాభావ సంబంధం ఉన్నది. ఎందుకంటే మా సోదరులు చంద్రశేఖర అన్నయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా వారు ఉన్నప్పుడు మేము సాధనకై ఈ ఊరు వచ్చేవాళ్ళం. ఆ తర్వాత రామాయణ యుద్ధం, హరిశ్చంద్ర, ఎన్నో నాటకాలు ఈ గ్రామంలో నేను ప్రదర్శించడం జరిగింది. కాబట్టి ఈరోజు మళ్ళీ మా మిత్రులు ఆహ్వానించిన వారి ఆహ్వానం మేరకు ఇలాంటి కళలు వర్ధిల్లాలని చెప్పేటి సద్హృదయంతో నేను కూడా ఇక్కడికి ఈ నాటకాన్ని వీక్షించి మా తమ్ముళ్ళను ఆస్వాదించడానికి వచ్చాను. నాకు కూడా మీ ఆశస్సు అందజేయాలని మనసు అవాచ కోరుకుంటున్నాను. ఉన్నపైన శ్రీనివాసరావు గారిని ఆశలు కావాల్సిందిగా కోరుతున్నాము. వారికి అంజిరెడ్డి గారి చేతుల మీదుగా ఘన సత్కారము. సరస్వతి అనుగ్రహం ఇది. ఇలాగే ఇటువంటి కళాత్మకమైన కార్యక్రమాలకు మీరెప్పుడు విధాలుగా నిలిచి ఈ కళని వర్ధిలింపు చేయాలని చెప్పి మీ అందరికీ హృదయపూర్వకంగా కళాంజలి తెలియజేసుకుంటూ కోరుకుంటున్నాను. అలాగే సలీం బాబు గారిని తమ అమూల్య అభిప్రాయాన్ని చాలా తక్కువ సమయంలో వివరించవలసిందిగా కోరుతున్నాం. ప్రేక్షక దేవుళ్లకు, పెద్దలకు, మిత్రులకు, మరి ఉప్పలపాడు అంటే మరి మాకు గుర్తొచ్చేది పూర్వరాజు గారు. ఎంతో మంది చక్కని కళాకారులు ఉన్నారు. ప్రస్తుతానికి వారు శరీర సాధనలోక ఒక అడుగు వెనుకున్నారు అంతే. పూర్వరాజు గారికి మాకు మంచి స్నేహం. ఈ ఊరు చాలా సార్లు వచ్చారు ఈ నాటకాలకి. ఇప్పుడు మరి అలాగనే మరి రామాసూరి గారి గురించి చెప్పేది కొత్తగా ఏం లేదు. వాళ్ళు సత్యపడి జగమెరిగిన నాకు నేను నా 4వ తరగతి చదివినప్పటి నుంచి నాకు సూర్య గారితో నాకున్న బంధం. అబ్బాయి మా సూర్య అప్పటి నుంచి నాకు సూర్య గారు తెలుసు. నేను వాళ్ళతో పిల్లగాడు ఏదో ఆట సూర్య గారు అన్నం, ఎందుకంటే మా బంధం అది. అట్లానే మరి నేను ఆర్టిస్ట్ అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు వాళ్ళ ట్రూప్కి సముద్ర నాటక గురుకులాగా నేను ఆర్టిస్ట్గా వేయడం జరిగింది. అట్లనే మా సోదరుడు అంజిరెడ్డి గారు నాకు మంచి మిత్రుడు. మా గత ఒక 30-40 ఏళ్ళ నుంచి మా స్నేహం నిన్నవాడు కాదు మాకు కదా, అవునా కదా. మా 40 ఏళ్ళ నుంచి మా ఇద్దరు బంధం అంజిరెడ్డి గారికి నాకు. మరి అట్లనే సూర్య గారి భార్య మా తల్లి మాకు మమ్మల్ని బిడ్డలాగా చూసేది బాగా. మరి దాని గురించి అది చెప్పిన తక్కువే. మరి ఇప్పుడు నాటకం ఉంది. మరి రామాసూరి గారు వాళ్ళ భార్య గురించి నాటకం ఆడాలన్నా అంటే వెంటనే అయ్యా వస్తానంటాం. వెంటనే చిత్తాపడి నాటకం ప్రారంభమవుతుంది. వాద్యంతో వీక్షించి మీ అమూల్యమైన ఆశీస్సులు మా కళాకారులందరికీ అందజేయాలని మరొకసారి మీకు వినయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను. నేను వరుస నాటకాలు ఉన్నా కూడా మరి గాత్ర గదుకు సహకరించలేదు. వరుస నాటకాలు ఉన్నా మరి పొద్దున్నే నెల్లూరు బావాలి నేను. అయినా కూడా అబ్బాయి సూర్య కోసం ఈ నాటకానికి వచ్చాడు. దయచేసి ఎవరు కూడా పక్క వాళ్ళు ఎవరో మాట్లాడకూడదు. దయచేసి మీకు ప్రార్థనగా మన్నిస్తున్నాం. దయచేసి నువ్వు ఎక్కువ నేను తక్కువ అనేది కాదు. దయచేసి పొగడువా, దయచేసి సలీం బాబు గారిని వేసిగా రావాల్సిందిగా కోరుతున్నాము. సలీం బాబు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గుంటూరు జిల్లా
మహిళా మండలి అధ్యక్షురాలు గారు ఈరోజు మన కార్యక్రమానికి విచ్చేశారు. వారు సలీం బాబు గారిని సత్కరించుకుంటున్నారు. వారిని వేదిక మీదకి రావాల్సిందిగా, అలాగే పిన్ మీడియా అధినేత రాజేంద్ర గారిని, రాహలమ్మ గారిని వేదిక మీద వచ్చి వారిని ఘనంగా సత్కరించవలసిందిగా కోరుతున్నాము. అలా సోని గారిని కూడా వేదిక మీదకి వచ్చి మా సత్కారాన్ని స్వీకరించడానికి కోరుతున్నాము. సోని గారు హలో, ప్రేక్షకులకు ఒక మనవి. జూపల్లి వారి ఆడపడుచు మన గ్రామే, మన ఉప్పలపాడు గ్రామే. ఆమె గారు మాట్లాడుతుంది, వినండి. వాళ్ళ తాతయ్య గారు వెంకటప్పయ్య గారు దేవతానం జూపల్లి. మాట్లాడమ్మా. హలో, మాస్టర్ గారి గురించి మాట్లాడు. నేను మహిళా మండల అధ్యక్షురాలని, గుంటూరు మాది. అయితే మా సార్ గారు సలీం బాబు గారు, ఆయన గారి ద్వారాగే నేను ప్రతి ఒక్క స్టేషన్కి, ప్రతి ఒక్క ఊరికి, ప్రతి ఒక్క మహిళలకి నేను మంచిగా వాళ్ళ కుటుంబాల్లో కలతలు లేకుండా ఆయన గారు నేను ఊరు తిరిగి టేజీలు ఎక్కి బ్రహ్మాండంగా నేను కూడా మహిళా మండల ప్రెసిడెంట్గా కొనసాగుతుంది. ఆయన గారి దయ వల్ల నేను కూడా ఇట్లా వస్తున్నా ఊరూరు. సలీం మాస్టర్ గారు అంటే మనం ఎక్కడ ఉప్పలపాడు గ్రామంలో బ్రహ్మంగా నాటకం వేస్తున్నారంటే మా గురువు గారు సలీం మాస్టర్ గారు ఎప్పుడు కూడా మా ఎందుంటాడు సలీం మాస్టర్ గారు. సరే, థ్యాంక్ యూ.